చాలా మంది వయసైపోతుందని బాధపడుతూ ఉంటారు. ఆరోగ్యం సహకరించగా ముఖమంతా ముడతలు పడిపోయి తెగ ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది 25 వయసులోనే వృద్ధాప్య ఛాయలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మరికొందరు 40 ఏళ్లు పైబడిన యవ్వనంతో ఆకట్టుకుంటారు. అయితే లండన్ కేంద్రంగా పనిచేసే ఓ లైఫ్ స్టైల్ మెడిసిన్ ఫిజిషియన్ మహిళా వైద్యురాలు 53 ఏళ్ల వయసులోనూ 23 ఏళ్ల బయోలాజికల్ వయసుతో ఆశ్చర్యపరిచారు. శారీరక వయస్సు 53 ఏళ్లైనా జీవ సంబంధ వయస్సును 23కు తగ్గించుకోవడం విశేషం. కాగా బయోలాజికల్ ఏజ్ కొలవడానికి కొన్ని పద్ధతులున్నాయి. మీ వయసెంత అని ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు పుట్టిన తేదీ ఆధారంగా చెప్తుంటారు. కానీ DNA మిథైలేషన్ మార్పుల్ని పరిశీలించడం ద్వారా ఎపిజెనెటిక్ వయస్సును అంచనా వేయవచ్చు. అదేవిధంగా DNAలోని నిర్దిష్ట భాగాల్లో జరిగే మిథైలేషన్ మార్పులు టెలోమీర్ల కణాల చివర్లో ఉండే DNA భాగం, కొన్ని రక్త మూత్ర నమూనాల్లోని బయోమార్కర్లను కొలవడం ద్వారా జీవ సంబంధ వయస్సును అంచనా వేస్తారు. అలాగే కణజాలం వయస్సును పరిశీలించడం ద్వారా జీవ సంబంధ వయస్సును అంచనా వేయొచ్చు. ఆరోగ్యం అనేది నేర్చుకోవడం, సాధన చేయడం, మెరుగుపరచదగ్గ నైపుణ్యం అని మహిళా వైద్యురాలు చెబుతున్నారు. తన 39వ పుట్టినరోజు తీవ్రమైన బర్న్అవుట్ కారణంగా తీవ్రమైన అనారోగ్యానికి గురైన తర్వాత తన జీవితాన్ని, కెరీర్పై దృష్టి మార్చుకున్నానని వివరించారు. మనిషికి ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును ఇవ్వడంలో లైఫ్ స్టైలే ప్రధాన కారణమవుతుందన్నారు. తన 53 సంవత్సరాల వయసును 23 ఏళ్లకు తగ్గించుకొని అందరి దృష్టిని ఆకర్షించిన ఈ డాక్టర్ కొన్ని అలవాట్లను క్రమం తప్పకుండా పాటించడం వల్లే తన జీవ సంబంధమైన వయసును తగ్గించుకున్నానని వెల్లడించారు. వాటిలో 6 ప్రధాన సూత్రాలను ఆమె వెల్లడించారు. మొదటిది, ప్రతిరోజు ఉదయం 1 నిమిషం పాటు సూర్యకాంతిని ఆస్వాదించండి. ఆపై 10 సెకండ్ల పాటు కళ్ళు మూసుకొని మీ రోజువారీ లక్ష్యాన్ని నిర్దేశించుకోమని మహిళా వైద్యురాలు తెలిపారు. ఇక రెండోది, రోజు 2 నిమిషాలు నడవండి. ఆపై 20 సెకండ్ల పాటు వీలైనంత వేగంగా పరిగెత్తమని చెప్పారు. మూడోది, ప్రతి 30 నిమిషాలకు ఒకసారి 3 గుటకల నీళ్లు తాగాలని సూచించారు. ఇక నాలుగోది, ప్రతిరోజు ఇతరులకు 4 అభినందనలు ఇవ్వండి. వాటికి 40 సెకండ్లు టైం పడుతుందని గుర్తు చేశారు. ఇక ఐదోది, రోజువారి పనుల మధ్య 5 చిన్నపాటి వ్యాయామాలను చేర్చుకోవాలని, ప్రతి వ్యాయామం 50 సెకండ్ల పాటు చేయాలని తెలిపారు. ఇక చివరిది, ప్రతి 60 నిమిషాలకు 1 నిమిషం పాటు మీ శ్వాసను 6 సార్లు నెమ్మదిగా తీసుకోవాలని సూచించారు.